ఈరోజు మన జీప్కి అయితే చిన్న రిపేర్ వచ్చింది. స్టార్ట్ చేసి చూద్దాం, అసలు స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. సెల్ఫ్ మోటార్ బాగానే పనిచేస్తుంది కానీ ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చూపిస్తారండి. ఇక్కడ మనకి డీజిల్ ఇంజిన్ కాబట్టి డీజిల్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ జీప్లో. ఇది ట్యాంక్ నుంచి డీజిల్ తీసుకొచ్చి ఇంజిన్కి సప్లై చేస్తుంది. ఈ పైప్స్లో నుంచి డీజిల్ మనకి ఈ ఫిల్టర్స్లోకి వచ్చి దీంట్లో నుంచి ఇంజిన్కి వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తే పైపులో డీజిల్ కనపడట్లేదు అసలు, కాబట్టి డీజిల్ దీంట్లోకి రావట్లా. వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఇది యాక్చువల్గా పంపింగ్ చేసినప్పుడు ఆ డీజిల్ పైపులో నుంచి రావాలి. నిజానికి ఇది చాలా టైట్గా ఉండాలి, కాబట్టి మనకు పోయింది ఏంటంటే ఈ పార్ట్ పోయింది అనమాట. సో ఇది మార్చాలి. సో ఇది మనకి దొరకదు కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను నేను 2 days బ్యాక్. ఇప్పుడు ఇది మార్చేసి చూద్దాం మనం. ఇలాంటి జీబుల్లో మనకు తిరిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఓల్డ్ జీబు అవటం వల్ల దీని పార్ట్లు తొందరగా దొరకవు. పైగా ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు వస్తూ ఉంటాయి అనమాట. 10,000 kilometers ఒకసారి మనం ఈ డీజిల్ ఫిల్టర్ అనేది మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు ఇది మార్చేద్దాం. ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు అన్నీ వస్తూ ఉంటాయి, మెయింటెనెన్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు రోడ్డు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్నవి అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే వెహికల్ని మనకి ఎక్కువ ట్రబుల్ ఇవ్వకుండా నీట్గా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇది మార్చి చూద్దాం. స్టార్ట్ అయితే ఓకే, లేదంటే కనుక షెడ్కి తీసుకెళ్లాల్సిందే ఎలా లాక్కుని. ఈరోజు అయితే నాకు హెల్ప్ చేయడానికి 3 మెకానిక్లు వచ్చారు. వాళ్ళ ముగ్గురిని చూపిస్తా, మీరు కూడా చూడండి. సో వీళ్ళు ముగ్గురు మనకి ఇప్పుడు ఈ డీజిల్ ఫిల్టర్ మార్చడానికి మనకి హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళ హెల్ప్ తీసుకుని మనం ఇది మార్చేద్దాం. మనమైతే ఇప్పుడు పాత డీజిల్ ఫిల్టర్ మొత్తం అయితే స్క్రూలు తీసాం. మన చిన్న మెకానిక్ వెళ్ళింది ఆల్రెడీ, వస్తుంది ఇప్పుడు. చూడండి, తీసుకొస్తుంది కొత్తది. ఇదనమాట మనం ఇప్పుడు బిగించాల్సింది. స్టార్ట్ అవ్వకపోతే మాత్రం ఇలా ముగ్గురిదే బాధ్యత, ముందే చెప్తున్నా. ఇప్పుడైతే మనం కొత్త డీజిల్ ఫిల్టర్ పెట్టి పంపింగ్ చేస్తున్నాం. డీజిల్ అయితే వస్తుంది, చూసారా? ఇందాక అలా రాలా. ఓకే, ఇప్పుడైతే కొంచెం పంపింగ్ చేసాం. డీజిల్ అయితే దాంట్లోకి వచ్చింది ఫిల్టర్లోకి. స్టార్ట్ చేసి చూద్దాం అవుతుందో లేదో. అవ్వకపోతే కనుక మళ్ళీ పంపింగ్ చేయాలి కాసేపు. మొత్తానికి మా టెక్నీషియన్ టీంతో కలిసి మా జీప్ని అయితే రిపేర్ చేస్తాం. ఇప్పుడు మా గ్యాంగ్ మొత్తం అందరం కలిసి అలా బయటకు ఒక రైడ్కి వెళ్ళి వస్తాం. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి.